హాయ్ హలో నమస్తే. నా పేరు పద్మజ. సో మనం లాస్ట్ వీడియోలో ఫస్ట్ పద్ చదివాము. సో అది మీరు విన్నారు కదా. ఇది దూసరా పద్, సెకండ్ పద్ అనమాట. నాకు అర్థమైంది మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పద్ చదివాను కదా, పాడాను కదా, అలా ఉంటుందేమో అని. సారీ అమ్మా, ఈ పద్యానికి సొంత ట్యూనే మనమే పాడుకోవాలి. మనమే దీనికి ఒక లయ తయారు చేసుకోవాలి. సో నేను మామూలుగా చదువుతాను, మీరేమో చూడండి ముందు, తర్వాత ఒక్కొక్క లైన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఐసీ లాల్ తుజ్ బినహు కవును కరై, गरीब निवाजू गुसाइया मेरे माथे छत्रु धरई, जाकी छोती जगत कहू लागई तापर तुहिम ढरई, नीचऊ ऊंच करई मेरा गोबिंद काहू ते ना डरई, नामदेव कबीरू तिलोचनु सधना सैनु तरई, कही रविदास सुनाहू रे संतहु हरि जीव ते सभै सरई. లైన్ వైజ్ చదువుకుందాం. ఫస్ట్ లైన్ ఐసి లాల్ తుజ్ బిను కౌను కరై. ఇప్పుడు దీని అర్థం వినండి. हे प्रभु, तुम्हारे बिना कौन ऐसा कृपालु है जो भक्त के लिए इतना बड़ा कार्य कर सकता है. हे ప్రభు, నువ్వు ఎంతో కృపాలువు, అందుకే మీ భక్తుల గురించి ఎంత పెద్ద కార్యం అయినా నువ్వు చేయగలుగుతున్నావు. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. గరీబ్ నివాజు గుసాయియా మేరే మాథే ఛత్రు ధరై. దీని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఓకే. సో తుమ్ గరీబ్ తథా దీన్ దుఃఖం పర్ దయా కర్నే వాలే హో. నువ్వు పేదల మీద, దుఃఖం ఉన్న వాళ్ళ మీద దయా చేసేవాడివి. तुम ही ऐसे कृपालु स्वामी हो जो मुझ जैसे अछूत और नीच के माथे पर राजाओं जैसा छत्र रख रहे हो. ఓకే. నువ్వు నాలాంటి అఛూతుడికి నా మీద రాజ్ కిరీటం లాగా పెట్టేశావు. తుమ్ ముझे రాజాओं जैसा సమ్మాన్ ప్రదాన్ కియా హో. నువ్వు నాకు ఒక రాజుకి సమ్మానం ఇచ్చినట్టు నువ్వు నాకు సమ్మానించావు, గౌరవించావు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లైన్ जाकी छोती जगत कऊ लागे तापर तू ही ढरे. దీని మీనింగ్ ఏంటి అంటే, जिसकी छूत संसार के लोगों को लगती है और तापर तू ही ढरे का अर्थ है उन पर तू ही दयालु द्रवित होता है. ఓకే. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు కూడా మన ఇండియాలోని కొంతమంది వీళ్ళు వేరే క్యాస్ట్లని, వీళ్ళు పేదోళ్ళని, వీళ్ళు అలాటోళ్ళని అన్ని దూరం పెడతారనమాట. సో అలాంటి వాళ్ళ మీద కూడా దయ చూపించేవాడు ఆ దేవుడు అనమాట. గరీబ్ और నిమ్న వర్గకే లోగోంకు, పేదోళ్ళని, చిన్న వర్గంలో ఉన్న వాళ్ళని సమాజం గౌరవించదు, కానీ దేవుడు అలాంటి వాళ్ళ మీద దయ చూపిస్తాడు అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. నీచవు ఊచ్ కరే మేరా గోవింద్ కాహో తో నా డరే. దీని మీనింగ్ ఏంటో తెలుగులో చూద్దాం. కవి కా कहना है कि ईश्वर हर कार्य को करने में समर्थ है. ఇక్కడ కవి ఏమంటున్నాడంటే, దేవుడు అన్ని కార్యాలు చేయడానికి సమర్థుడు. వే నీచుకో బి ఊంచా బనా లేతా హై. నీ కింద ఉన్న పనిని కూడా చాలా హైగా చేసిగలుగుతాడు. उनकी कृपा से निम्न जाति में जन्म लेने के उपरांत भी उच्च जाति जैसा सम्मान मिल जाता है. అతని దయ వల్ల, దేవుని దయ వల్ల నిమ్న జాతిలో మనం పుట్టినా సరే మన గౌరవం ఎక్కువ పెద్ద జాతికి దొరికినంత గౌరవం మనకి దొరుకుతుంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ లైన్ చూద్దాం. ఇప్పుడు నామదేవ్ కబీరు తిలోచన్ సధనా సైను తరై. ఇప్పుడు దీని మీనింగ్ చూద్దాం. తుమ్హారీ దయ సే నామదేవ్ కబీర్ జైసే జులా హై. ఓకే. నామదేవ్ కబీర్ లాంటి జులా అంటే బట్టలు నేసేవాడు అనమాట. అలాంటి వాళ్ళు, త్రిలోచన్ చేసే త్రిలోచన్ లాంటి సామాన్యుడు, సధనా చేసే కసాయివాడు, और సనై చేసే నాయి, వీళ్ళందరూ సంసారంలోని ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఈ పద్యాన్ని లాస్ట్ లైన్ అనమాట. కవి రవిదాసు సునహు రే
సంత హూ హరి జీవుతే సభయ సరే. దీని మీనింగ్ ఇప్పుడు చూద్దాం. సో ఇందులోని రైదాస్ ఏమంటున్నారంటే, హే సంతో सुनो हरि जी सब कुछ करने में समर्थ है, वे कुछ भी कर सकते हैं. హరి దేవుడు ఏదైనా చేయడంలోని సమర్థవంతుడు, అతను ఏదైనా చెయ్యగలడు. ఓకే, నమస్తే. ఇంతవరకు ఈ సెకండ్ పాయింట్ మీనింగ్ అంతా విన్నారు కదా. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.